గుడి కట్టే ముందు ఇది ఒక పెద్ద కొండ. ఈ కొండ మీద పూర్వకాలంలో 5 గుడులు. ఫస్ట్ వచ్చేసి గవి వీరభద్రుడు, రెండోది వచ్చేసి రామలింగము, 3 హనుమలింగము, 4 శివుడు, 5 విష్ణు. 5 అలాగే కొండ మీద ఓపెన్ ప్లేస్లోనే ఉంది. ఆ విరూపణ అనే మంత్రి కొండ మీద చిన్న చిన్న గుడులు ఉన్నాయి, పెద్ద గుడి కడితే బాగుంటుందని రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ కొండనంతా కట్ చేసి ఇంత పెద్ద గుడి గోపురం కట్టించాం. మనం ఇప్పుడు డ్యాన్సింగ్ హాల్లో ఉంటాం. ఈ హాల్లో ఈ స్తంభం మీద రంభ నాట్యం చేస్తూ ఉంది. సెకండ్ దత్తాత్రేయుడు తాళం వేస్తున్నాడు. ఇక్కడ శివుడు పార్వతి నాట్యాన్ని చూస్తున్నారు వీళ్ళిద్దరు. ఈయన సూర్యుడు చేతుల మేళం పట్టుకున్నాడు. ఆయన తుమ్ముర వీణ వాయిద్యం కొడుతున్నాడు. ఆ మూలలో రీటేశ్వరుడు డోలు కొడుతున్నాడు. నంది మృదంగం, బ్రహ్మ మృదంగం కొడుతున్నాడు. నటరాజు నాట్యం చేస్తున్నాడు. ఈయన చంద్రుడు, ఈయన మహర్షి. వీళ్ళందరూ రంభ నాట్యం చేస్తుంటే మ్యూజిక్ పైన ఒక ఫ్లవర్ మాదిరిగా చెక్కారు. దాన్ని శతపత్ర కమలము. శత అంటే 100, పత్రం అంటే ఆకులు, కమలం అంటే పుష్పం. మధ్యలో ఉండేది మొగ్గ, 100 పెటల్ లోటస్ అని పేరు. ఇక్కడికి తీసుకొని నంది భృంగి కైలాసంలో ఉంటారు. ఆయనకు 3 కాళ్ళు ఉన్నాయి. శివుని వరం వల్ల ఆయనకు 1 కాలు ఎక్స్ట్రా వచ్చింది. ఆయనకి 24 గంటలు నాట్యం చేసే పని. ఈయన రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, అప్సరసలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ నాట్యం నిర్మించిన గురువు అన్నమాట. రంభకు నాట్యం ఎలా చేయాలని ఇక్కడ నిలబడి ఆమెకి డైరెక్షన్ ఇస్తుంది. ఈయన చూడండి, ఈయన ఏ భంగిమలో నాట్యం చేస్తుంటే రంభ కూడా అదే భంగిమలో నాట్యం చేస్తూ అంటే పెద్దవాళ్ళు వచ్చారు శ్రద్ధగా నాట్యం చేయని ఈయన చూపిస్తున్నారు. ఇక్కడ పైన ఈ పెయింటింగ్లో రావణాసురుడు తపస్సు చేస్తాడు. ఈ తెల్లటైన కూర్చున్నాడు శివుడు. రావణాసురుడితో నీకు ఏమి వరము కావాలి అని అడిగితే ఈ ఆత్మలింగం కావాలి. శివుని తొడ మీద ఒక బౌల్, ఆ బౌల్లో లింగాలు ఉన్నాయి. మధ్యలో ఒక లింగము 2 ఫింగర్స్తో పట్టుకుంటాడు. అది ఆత్మలింగం అన్నమాట. ఇక్కడ గణేశుడు అడ్డం వచ్చాడు. రావణాసుడు గణేశునికి ఆ లింగం ఇస్తాడు. బాబు లింగం నీ చేతిలో పెట్టుకుంటాడు. గణేశుడు నా చేత కాదు అని. ఇక్కడ రావణాసుడు ఒప్పుకోడు. ఎందుకు? అదంతా అడిగాడు. సరే గణపతి ఒక కండిషన్ పెడతాడు. ఏమని? నేను లింగాన్ని చేతిలో పెట్టుకుని బరువు ఎక్కువైనప్పుడు 3 సార్లు పీస్తాను. నీవు అంతలోపల రావాలి, లేదంటే కింద పెడతాను. ఆ కండిషన్కి ఒప్పుకొని సముద్రంలో మునిగింటాడు రావణాసుడు. అది చూసిన గణపతి రావణాసుని 3 సార్లు పీస్తాడు. ఆయన పరిగెత్తుకొని వచ్చే లోపల ఆ లింగాన్ని కింద పెట్టేస్తాడు. కింద పెడితే చేతికి రాదు, భూస్థాపితం లేదు. అదే కర్ణాటకలో ఉన్న గోకర్ణ అని ఉంటుంది. శివుని ఆత్మలింగం గోకర్ణలో ఉంటుంది. ఆ గుడిలో జరిగిన కథ ఇక్కడ చూపిస్తుంది. ఈ బొమ్మలు వేసి 485 సంవత్సరాలు ఫ్లవర్స్ తెస్తాడు. మనకి హాల్లో చూడండి, ఎక్కడ చూసినా రోళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న గుంతలు. ఆ రోల్లో వేసి అవంతా దంచుతాడు. ఆ రసం వస్తుంది. ఆ రసంతో వేసిన పెయింటింగ్ చేసి గుడి 1538లో కట్టినట్లు ఈ శాసనాలు కూడా తెలుస్తుంది. బ్రహ్మసూత్రం దానికంటే ముందే ఇది కూడా కొండ మీద ఇలాగే ఓపెన్ ప్లేస్తోనే ఉంది. సీతాదేవి కుడి పాదం. ఈ పాదం బ్రిటన్ వేల్లో నీళ్ళు ఎప్పుడు ఊరుతూ ఉంటాయి. 365 ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తుంది ఏమి అనే విషయం అది ఎవరికి తెలియదు. గుడికొచ్చిన యాత్రికులు ఆ నీళ్లు నిజంగా వస్తుందో లేదా టెస్ట్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక బట్ట తీసుకొని ఆ నీళ్ళంతా తుడిచేస్తారు. మళ్ళీ ఆ నీళ్లు నిదానంగా ఊరుతుంటాయి. రాముడు జటాయు పక్షికి మోక్షం ఇచ్చిన స్థలం అన్నమాట సీతాదేవి కుడిపాదం. బొమ్మలు చెక్కారు కదా శిల్పులు, వాళ్ళు భోజనాలు చేసే ప్లేట్స్ ఇవి. మధ్యలో అన్నం వేసుకొని చుట్టూ కూరలు వండుకొని తినేవాళ్ళు. వాళ్ళు ఆ కాలంలో అంత ఎత్తు బలంగా ఉంటారు కాబట్టి వాళ్ళ కాలం తగ్గది. మనకంతా బాంబే ప్లేట్స్ ఇప్పుడు స్టీల్ వచ్చాయి. మనకు హోటల్లో ఇస్తారు కదా, ఇదేమాట ఆయన ఇక్కడ కింద కూర్చుంటాడు. అదే రాతి మీద అన్నం వేసుకొని తింటాడు. ఆ రాతి మీద తినేదాని నుంచి వానికి బలం. ఎందుకంటే స్టోన్స్లో అంతా మినరల్స్ ఉంటాయి అనమాట. ఇదంతా న్యాచురల్ ఫుడ్ అనమాట. ఒక మనిషికి ఒక ప్లేట్ చూపిస్తుంది. ఇది 3వ ప్రాకారం.
పూర్వకాలంలో ప్రజలు వస్తే పనుకోవడానికి వసతి గృహాలు, దేవస్థానం చుట్టూరా పెట్టారు ధర్మశాల. ఆ కాలంలో లాడ్జెస్ లేవు, యాత్రికులందరూ అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ఇన్కంప్లీట్ మ్యారేజ్ హాల్ అంటారు. శివపార్వతి పెళ్లి కైలాసంలో జరిగింది. ఆ పెళ్లికి పెద్దలు ఎవరో వచ్చారని చూపిస్తున్నారు. వీళ్ళందరూ ఋషులు వెల్కమ్ చెప్తున్నారు. తల మీద కిరీటం ఉన్నవాడిని రాజు ఋషి అంటాడు, కిరీటం లేనివాడిని బ్రహ్మ ఋషి అంటాడు. వీళ్ళందరూ మంత్రాలు చెప్తూ స్వాగతం పలుకుతారు. బ్రహ్మ శివపార్వతి పెళ్లికి పెద్ద. ఇప్పుడు మనం వచ్చాం కదా ఎంట్రన్స్, లోపలికి వచ్చే వాళ్ళందరూ ఈయన స్వాగతం పలుకుతున్నాడు. అంటే మెయిన్ ఇన్ఛార్జ్ అనమాట. ఇక్కడ శివపార్వతి పెళ్లి జరుగుతూ, పెళ్లి కూతురుగా పార్వతీదేవి, పెళ్లి కొడుకుగా శివుడు, పూజారి వశిష్ఠ మహాముని పెళ్లి చేపిస్తూ. ఇక్కడ మనకు బాషింగాలు చూపిస్తాం. శివునికి వచ్చి ప్లెయిన్ డిజైన్, పార్వతీదేవికి ఫ్లవర్ డిజైన్ చూపిస్తాం. అంటే పూర్వకాలం నుంచి బాషింగాలు కట్టే పద్ధతి ఉంది. ఇక్కడ అమ్మవారిది 4 వేలు పట్టుకుంది. అంటే 4 వేదాలు, 4 యుగాలు, 4 దిక్కులు సాక్షిగా అది ఉన్నంత కాలము నీవు భారీగా ఉండు అని ప్రమాణం చేస్తున్నాడు. దీన్ని పాణిగ్రహణం. ఈ మూలని ఈశాన్య మూల అంటే ఈశ్వరుడు ఉన్నాడు, కాళ్ళ కింద నంది వాహనం. అదే ఈశ్వరుడు పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి వచ్చినాడు. ఈమె పార్వతీదేవి వాళ్ళ అమ్మ మైనాదేవి. పార్వతీదేవి వాళ్ళ నాన్న పర్వతరాజు. అల్లుని కాలు కడగలి కదా, నీళ్ళు కన్యాదానం. ఇది తూర్పు దిక్కు, తూర్పు కిందడి పెట్ట. కింది వాహనం ఐరావతం అంటే తెల్లేను, కిందుంటే వాహనాలు. ఈ మూలని ఆగ్నేయము అంటారు. అగ్నిదేవుడు ఉన్నాడు కాబట్టి గొర్రె వాహనం. ఇంకా ఇది దక్షిణం. దక్షిణానికి ఎవరు అధిపతి? యమధర్మరాజు. ఆయనకి దున్నుపోతు వాహనం. ఈయన పూజారి వశిష్ఠ మహాముని. దీన్ని పడమర అంటారు. పడమరికి ఎవరు అధిపతి? వానదేవుడు. ఆయనకి మొసలి వాహనం. ఈయన బృహస్పతి, దేవతల గురువు. దత్తాత్రేయుడు విష్ణువు. ఆ మూలని వాయుమూల అంటారు. వాయుదేవుడు ఉన్నాడు, జింక వాహనం. ఇంకా స్ట్రైట్ వచ్చేసి దీన్ని ఉత్తరం అంటారు, నార్త్లో ఎవరు ఉంటారు? కుబేరుడు. కుబేరుడు వాహనం గుర్రం. పక్కన గడ్మైన విశ్వామిత్రుడు. వీళ్ళందరూ శివపార్వతి పెళ్ళికి వచ్చారు. మనము దీన్ని చూసుకొని ఇప్పుడు వాస్తు ప్రకారంగా ఇల్లు 3 తలలు ఉంటాయి. 1, 2, 3. ఇవి 2 క్లోజ్ చేస్తే ఇది చూస్తూ ఉంది. ఇవి 2 క్లోజ్ చేస్తే గడ్డి మేస్తూ ఉంది. ఇవి 2 క్లోజ్ చేస్తే దూడ పాలు తాగుతూ ఉంటే చూస్తూ. 1 బాడీ 3. ఇది అసలు ఇవంతా పట్టు చీరలు తెచ్చే డిజైన్స్. లేపాక్షి శారీస్ డిజైన్స్ అని పేరు వచ్చింది. ఈచ్ పిల్లర్ 4 డిజైన్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అంటే డిఫరెంట్ డిజైన్స్. ఒక స్తంభం మీద ఉన్న డిజైన్ మరొక స్తంభం మీద ఉంది. అట్లా టోటల్ 36 పిల్లర్స్ ఉంటాయి. 36 × 4 144 డిజైన్స్ ఉంటాయి టోటల్. ప్రజలు ఇవన్నీ ఫోటోలు తీసుకెళ్ళారు. చీరల మీద డిజైన్స్ నేస్తూ ఉంటారు. ఈ హాల్కు పైకప్ వేశారు. ఇక్కడ కళ్యాణ మండపానికి వేయాలి. అప్పుడు పర్మిషన్ ఇచ్చిన రాజు అచ్యుత దేవరాయలు చనిపోతాడు. ఆ స్థానంలోకి ఆయన అల్లుడు వస్తాడు, అలయ రామరాయలు అని కొత్త రాజు. ఆయనకు పరిపాలన మీద శ్రద్ధ ఉండదు. ఈ గుడి కట్టిస్తున్నాడు కదా విరుపన్న, ఆయనకు ఆ రాజ్యంలో శత్రువులు ఉంటారు. వాళ్ళు రాజు దగ్గరికి పోయి విరుపన్న గుడి గోపురం కట్టలేదు, ఖజానాలో ఉన్న డబ్బులంతా వేస్ట్ చేశాడని చాడీలు చెప్తారు. ఆ రాజు వీళ్ళు నిజమే చెప్తున్నారు అని నమ్మి ఆ కోపంలో ఆ మంత్రి కళ్ళు తెరికెయ్యండి అని శిక్ష అమలు చేస్తాడు. అప్పుడు విరుపన్న పని చేపిస్తూ ఉంటే సైనికులు వస్తారు. రాజుగారు చెప్పారు, నీ కళ్ళు తెరికేయాలి, నీవు రాజభవనానికి రావాలి అని చెప్తారు. ఆ విరుపన్న, నేను ఏ తప్పు చేయలేదు, నేను రాను, మీకేం కావాలి? నా కళ్ళు కావాలి, నేనే మా ఇంటి దేవుడైన వీరభద్రస్వామికి నా 2 కళ్ళు అంకితం చేస్తా అని తన కళ్ళని ఆయనే స్వయంగా పేరుకొని ఇక్కడ అది ఆ విరుపన్న మినిస్టర్ ఆ విరుపన్న ఎప్పుడైతే ఆ 2 కళ్ళు తన స్వామికి అంకితం చేస్తాడు, ఇప్పుడు విరుపన్న చనిపోతాడు.
ఇది ఆగిపోయింది. తర్వాత ఈ గుడి గురించి ఎవరు శ్రద్ధ చూపలేదు కాబట్టి దీనికి అసంపూర్తి కళ్యాణ మండపం అని పేరు వచ్చింది. 1902లో బ్రిటిష్ ఇంజనీర్ వస్తారు. ఆయన అది నిజమైన రక్తమేనా, ప్రజలు ఎవరన్నా పెయింట్ పూసినారని అప్పట్లో కెమికల్ యాసిడ్ తెచ్చి దాన్ని అంతా టెస్ట్ చేస్తారు. ఆ మరకలు పోలేదు. ఆ ఇంజనీరు ఇది నిజమైన రక్తమైన అప్పట్లో ప్రూఫ్ చేస్తారు. ఫస్ట్ పద్మాసం వేసుకోవాలి, ఎడమ చేతిలో అద్దం పెట్టుకోవాలి, కుడి చెయ్యి తల మీద నుంచి రావాలి. ఇది బొట్టు పెట్టుకునే విధానం, సాంప్రదాయం పద్ధతి అన్నమాట. మనం ఏమైనా ఒక పని చేయాలంటే ఫస్ట్ గణపతికి పూజ చేస్తాం. ఆ శిల్పులు ఫస్ట్ కొండలోనే గణపతి విగ్రహాన్ని చెక్కి స్వామికి పూజ అయిన తర్వాత వాళ్ళు పని ప్రారంభం చేసేవారు. అంటే ఈ గుడి కట్టిన దిక్కు నుంచి బిగిన్ చేశారు. ఇది స్టార్టింగ్ పాయింట్ అని. ఇక్కడ తిరుపతి దగ్గర శ్రీకాళహస్తి అని ఒక గుడి ఉంది. లేపాక్షి గుడి కంటే ముందే ఆ గుడి ఉంది అని వాళ్ళు ప్రూఫ్ చూపిస్తున్నారు. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. శ్రీకాళహస్తిని ఊరి పేరు వచ్చింది. ఫస్ట్ లింగం మీద స్పైడర్ పూజ చేస్తూ ఉంది, రెండో లింగానికి భక్త కన్నప్ప, మూడో లింగానికి ఏనుగు, ఏనుగు తొండానికి పాము చుట్టుకుంది. ఆ పాము తల లింగం మీద క్రాస్గా వచ్చింది. శివుడు అక్కడ మోక్షం ఇచ్చిన స్థలం. అంటే లేపాక్షి గుడి కంటే చాలా పాత గుడి శ్రీకాళహస్తి. జక్కన్న హంపన్న అని ఇద్దరు బొమ్మలు చెక్కేవాళ్ళు. వాళ్ళు అది కిచెన్ రోడ్, శిల్పిది వంటగది. ఎప్పుడు 1538లో. ఒకరోజు వాళ్ళిద్దరూ పనికి వెళ్తారు. మధ్యాహ్నం భోజనానికి వచ్చి వాళ్ళ అమ్మకి అడుగుతారు, వంట అయ్యిందా? ఆమె ఈరోజు పండుగ కొంచెం లేట్ అవుతుంది, బయట కూర్చోండి అని చెప్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అమ్మ వంట తయారు చేస్తూ ఉంది, మనం ఊరికే కూర్చుని టైం ఎందుకు వేస్ట్ చేయాలని ఈ కొండలో ఈ నాగేంద్రుని చెక్కారు. తల్లి వంట తయారు చేసే లోపల దీన్ని చెక్కారు. తల్లి వంట అయినాక భోజనానికి పిలుస్తాము అని ఆమె బయటకు వచ్చి చూస్తుంది. అప్పుడు ఆమెకు ఆశ్చర్యం అవుతుంది, నేను వంట చేసే ముందు కొండ, నేను వంట తయారు చేసే లోపల ఎంత అద్భుతంగా చెక్కినారని ఆమె ఆనందముతో ఆశ్చర్యముతో అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ తల్లి దిష్టి తగిలి అదంతా చీలిపోతుంది. ఇప్పుడు ఆ తోకకు చూడండి, మన గవర్నమెంట్ వాళ్ళందరూ సిమెంట్ పూసారు. ఆ నల్లగా కనబడుతుంది కదా, ఆ కార్నర్లో ఈ పక్క ఆ ప్రక్క అంతా సిమెంట్ పూసారు. అప్పుడు ఆయన బాధపడతాడు, నేను ఇంత అద్భుతంగా చెక్కాను, తల్లి దిష్టికి ఇదంతా భిన్నమే, దీనికి ఎవరు పూజలు చేయరు అని బాధపడతాడు. అప్పుడు ఆ తల్లి, నువ్వు బాధపడద్దు, ఒక శివలింగాన్ని తెచ్చి మధ్యలో ప్రతిష్ఠ చేయి, శివుడు ఉంటాడు, ప్రజలు వచ్చి పూజ చేస్తారని చెప్తారు. సరే, అప్పుడు ఆ శిల్పులు శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. సరే, ఇక్కడ శివుడు ఉన్నాడు, శివునికి ఎదురుగా నంది వాహనం ఉన్నాడు కాబట్టి ఊరి చివరిన రోడ్డు మీద ఒక కొండని అక్కడ నందిగా చెక్కారు. మీరు ఒక 5 నిమిషాలు వెళ్ళి ఆ విగ్రహాన్ని చూడొచ్చు. ఇంత పెద్ద నాగలింగము, అంత పెద్ద నంది మన ఇండియాలో ఎక్కడా లేదు. అది కూడా లేపాక్షి నందిని పెద్దది ఇండియాలో ఫస్ట్. రెండోది తంజావూరు తమిళనాడులో ఉంటుంది, మూడోది మైసూర్లో ఉంటుంది, నాలుగోది బెంగళూరులో ఉంటుంది. బిగ్గెస్ట్ టెంపుల్ ఫస్ట్ లేపాక్షిలో. వీళ్ళకు కొంతమంది సప్త మాతృకులు అని, కొంతమంది అక్కదేవతలని అంటారు. బ్రాహ్మణి, వైష్ణవి, ఇంద్రాణి, చాముండి, కౌమారి, మహేశ్వరి, వారాహి. పార్వతీదేవిని 7 అవతారాలు అన్నమాట. కట్టే ముందు ఈ కొండ దాదాపు ఒక 5 ఎకరాలు ఉంటుంది, ఒకే కొండ. 1538లో విరుపణ అనే మంత్రి ఈ కొండనంతా కట్ చేసి ఇంత పెద్ద గుడి గోపురం కట్టించారు. ఈ కొండ ఎలా ఉంటుంది, తాబేలు ఆకారంలో. వాళ్ళు కూర్మగిరి అని పిలిచేవాళ్ళు, అది సంస్కృతం పదం. తాబేలు కొండ, తాబేలు ఇలా స్లోప్ ఉంటుంది కదా, అంతా డౌన్ స్లోప్గానే ఉంది. బండ్ అనేది ఎక్కడ లెవెల్ లేదు, అంటే గుడికి ఎక్కడ బేస్ అనేది లేదు, నో ఫౌండేషన్. ఇదే ఫౌండేషన్. 1, 2 థర్డ్ పిక్చర్, రౌండ్ ఫేస్, బ్లాక్ ఐస్. ఆ బొమ్మ కృష్ణుని బొమ్మ. కృష్ణుడు మర్రాకు మీద పనుకున్నాడు, నోటిలో వేలు పెట్టుకున్నాడు, వటపత్ర సాయి కృష్ణ అని. ఆయన ఇప్పుడు మీ వైపే చూస్తున్నాడా, ఇప్పుడు ఇలాగే మనం 3D అంటాం. ఇక్కడ వస్తే ఇక్కడ ఫేస్ టర్న్ అవుతుంది, అటు వెళ్తే అటు ఫేస్ టర్న్ అవుతుంది. అంటే 500 years బ్యాక్ 3D అనేది ఉంది. మీరు ఎటు వెళ్ళి నిలబడి చూసినా ఆ బొమ్మ మన వైపే చూస్తుంది. అంత కళాకారులు అంత
ఇదేనా? ఆ స్తంభము 1538లో 3 ఇంచెస్ ఇంకా పైకి గాల్లో ఉంటుంది. అప్పుడు ఒక బట్టి వేసి మనం పూర్తిగా తీవచ్చు. 1902లో బ్రిటిష్ ఇంజనీర్ వస్తాడు. ఆయన ఈ హాల్లో అన్ని స్తంభాలు చూశాడు. అన్ని స్తంభాలు నేల మీద ఉన్నాయి, ఆ ఒక్క స్తంభం గాల్లో ఉంది. ఆ ఇంజనీర్కి అనుమానం ఏమి, గుడి కొండ మీద ఉంది, ఇదేమో గాల్లో ఉంది. ఇందుకు పుష్ చేశాడు. ఆయన ఇట్లా పుష్ చేసిన వెంటనే ఈ స్తంభం చూడండి ఇట్లా పక్కనకి టిల్ట్ అయ్యింది, సైడ్కి జరిగింది. ఫస్ట్ రైట్ కదా, సైడ్కి జరిగింది. ఆయనకి అనుమానం వచ్చింది, నేను ఇక్కడ పుష్ చేసి అది ఎందుకు టర్న్ అయిందని సెకండ్ టర్నర్ మనం ఇక్కడ పుష్ చేసి అప్పుడు ఈ స్తంభం ఇలా వాలింది. అప్పుడు ఇవి రెండు అతుక్కున్నాయి, ఈ పై భాగాలు రెండును జాయింట్ అని. ఆ గ్రీన్ శారీ ఆమె పార్వతీదేవి కూర్చొని, వీళ్ళందరూ మేకప్ చేసి వస్తారు. దానిలో డిఫరెన్స్, ఒక ఆవిడ కట్టిన చీర డిజైన్ మరొక ఆవిడ కట్టింది, ఒక ఆవిడకున్నట్టు జడు కానీ కొప్పు స్టైల్స్ మరొక ఆవిడ. అంటే ఆ కాలంలోనే అలంకారం చేసే పద్ధతి. అదే పద్ధతి మన ప్రజలు బ్యూటీ పార్లర్ అని ఇప్పుడు పేర్లు పెట్టుకున్నారు. అంటే 500 years బ్యాక్ బ్యూటీ పార్లర్ ఉంది. ఇప్పుడు మనము సీతాదేవి పాదం చూసాము. ఆ పాదం ఎందుకు గాను వచ్చింది అంటే, రావణాసురుడు సీతాదేవిని తీసుకొని పోతుంటాడు, జటాయు పక్షి అడ్డం వస్తుంది. జటాయు పక్షికి రావణాసురుడు ఈ కొండ మీద యుద్ధం చేస్తాడు. ఆ కోపంలో వాడు ఏం చేస్తాడు, దాని రెక్కలు కట్ చేస్తాడు. ప్రాణం పోయే స్థితిలో పక్షి పడిపోతుంది. ఇప్పుడు రాముడికి ఈ విషయం తెలియాలి, సీతాదేవిని ఎవరు కిడ్నాప్ చేశారు, రావణాసురుడు. ప్రూఫ్ లేదు, పక్షి అంటే పక్షి బతకాలి. పక్షి బతకాలంటే దానికి నీళ్ళు కావాలి. అప్పుడు ఇదంతా అడవి అనమాట. ఇంకా అప్పుడు అమ్మవారు ఆ పాదం పెట్టి పక్షికి ఆశీర్వాదం చేస్తుంది. పాదములో నీళ్లు తాగుతూ రాముడు వచ్చేంత వరకు బ్రతుకుంది. జటాయు పక్షి సీతాదేవి పాదములో నీళ్లు తాగుతూ రామనామము జపము చేసుకొని పడి ఉంటుంది. ఈ అడవిలో రాముడు లక్ష్మణుడు ఇద్దరు సీతాదేవిని వెతుక్కుంటూ వస్తారు. రాముడు పక్షి దగ్గరికి వచ్చి, ఎవరు నీవు, ఎందుకు ఇలా పడినావు అని అడుగుతాడు. జరిగిన కథ రాముడికి చెప్తాడు. అప్పుడు రాముడు ఆ పక్షి చేయి పట్టుకొని లే పక్షి అని పైకెత్తుతాడు. లే పక్షి, లే పక్షి, కాలక్రమేణ లేపాక్షిని ఊరి పేరు వచ్చింది. అది ఎప్పుడు జరిగింది, త్రేతాయుగంలో జరిగింది. త్రేతాయుగంలో సీతాదేవి 24 అడుగులు ఎత్తుంది, 24 feet హైట్. కాబట్టి అంత పెద్ద పాదం. మంది కలియుగం. స్టార్టింగ్లో ప్రజలు 15 అడుగులు ఉంటారు, ఇప్పుడు 6, 5, 4కి వచ్చారు. 3.5 అడుగులు మరుగుజ్జులు వస్తూ ఉన్నారు. ఫ్యూచర్కి 2 అడుగులకి వస్తారు. ఇప్పుడు మనం తినే ఆహారంలో అంతాను మినరల్స్, విటమిన్స్ ఉండవు. ఇప్పుడు స్నాక్స్, కురుకూరలు తింటున్నాం. ఫ్యూచర్కి ఏం వస్తుందో తెలియదు. ఇప్పుడు మనం ఆ ప్లేట్లు చూసాం. ఆ కాలంలో జేసీబీ కానీ, క్రెయిన్స్ కానీ, మిక్సర్ ఐటెంలు లేవు. మనిషి వాళ్ళు చేతి ద్వారా పని, మనిషి సహాయం. కాబట్టి వాళ్ళ కాలానికి తగ్గట్టుగా ఆ ప్లేట్లు చూసాం. ఇంత స్తంభం తేవాలి, ఇంత పెద్దది అంటే వాడికి బలంగా ఉండాలంటే వాడికి అంత తినాలి. కాబట్టి వాళ్ళ కాలానికి తగ్గట్టుగా ఆ ప్లేట్లు ఉన్నాయి, మన కాలానికి తగ్గట్టుగా స్టీల్ వచ్చాయి.